ఒక దైవజనుడట చీమ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా ఐ లవ్ యూ అని కొంచెం చక్కెర వేసినాడట. ఆ మనిషిని చూసి భయపడి పరిగెత్తుతూ ఉన్నదట చీమ. మరలా వెళ్ళి, చీమా చీమా నిన్ను చంపాలనుకోలే, నీవంటే నాకు చాలా ఇష్టం అని కొంచెం హల్వా వేసినాడట, డబల్ కా మీఠా వేసినాడట. ఎంత వేసినా చీమ పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ దైవజనునితో దేవుడు అన్నాడట, ఆ చిన్న జీవి దగ్గరికి వెళ్ళి నువ్వెంత ఐ లవ్ యూ చీమా, ఐ లవ్ యూ చీమా అని అన్నా అది ఎంత మాత్రం నీ మాట వినదు. ఎందుకంటే అది చిన్న జీవి, నువ్వేమో పెద్ద మనిషివి. నీ ఆకారమును చూడగానే అది నీ ప్రేమను అర్థం చేసుకోదు, భయపడుతుంది. అంటే దైవజనుడు అన్నాడట, మరి చీమ నాతో స్పందించాలంటే నేను ఏం చేయాలా ప్రభువా అంటే, నీవు కూడా చీమలాగా మారిపోవాలి. నువ్వు కూడా చీమలాగా మారిపోయి చీమా చీమా ఐ లవ్ యూ అనేసంటే చీమ కూడా ఐ లవ్ యూ టూ అనేసి అంటది. అదేవిధంగా ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన ఆ దేవాది దేవుడు తాను ఆ ఆకారంలో ఒకవేళ వస్తే మనుషులు తట్టుకోలేరు. అందుకనే మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఆ పని చేసినాడంటే మనకు దగ్గర కావటానికి. అందుకని చూడండి, నేను ఫరోకి ఏమని చెప్పాలా అని మోషే అడిగితే, నేను ఐఎమ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా ప్రవక్తలందరూ కూడా ప్రవచించి ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నది ఎక్కడ లేదు. కానీ నేను మీతో చెప్పునది ఏమనగా, ఎంత గుంటె ధైర్యం ఉండాలా ఆ మాట అంటానికి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అయితే, మతనాయకుడైతే, తాను కూడా ఏదో సందర్భంగా ఇదే యెహోవా వాక్కు అనేవాడేమో. కానీ ఎక్కడ కూడా ఇది యెహోవా వాక్కు అనలేదు. కానీ నేను మీతో చెప్పునది ఏమనగా, నేనే ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను, నేను దేవుడై ఉంటి ఇదిగో మనుష్యుని పోలికగా పుట్టినాను, దాసుని స్వరూపమును ధరించుకున్నాను, నన్ను నేను మీకోసం రిక్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే గాడ్ బికేమ్ మ్యాన్, దట్స్ ఆల్. దేవుడు మనిషిగా మారిపోయిన దినమే క్రిస్మస్.